హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ద రెడ్ ఐలాండ్? ఆన్సర్ వచ్చేసి మడ్గాస్కర్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, హౌ మెనీ కిలోమీటర్స్ అవే క్యాన్ వీ హియర్ ఏ లయన్ రోర్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు అంటే నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఆల్సో ఫీల్ లైక్ గోయింగ్ విత్ దెమ్ ఆల్. ఐ ఆల్సో ఫీల్ లైక్ గోయింగ్ విత్ దెమ్ ఆల్ అంటే నాకు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలనిపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు గో టు బట్ ఐ కాంట్. ఐ వాంట్ టు గో టు బట్ ఐ కాంట్ అంటే నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళలేను అని అర్థం. నెక్స్ట్ వన్, ఈరోజు వెళ్ళడం కుదురుతుందా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు గో టుడే? ఈజ్ ఇట్ పాసిబుల్ టు గో టుడే అంటే ఈరోజు వెళ్ళడం కుదురుతుందా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యాక్చువల్లీ కెన్ ఐ గో టుడే? యాక్చువల్లీ కెన్ ఐ గో టుడే అంటే నిజానికి ఈరోజు నేను వెళ్ళనా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు గో టుడే? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు గో టుడే అంటే ఈరోజు నేను వెళ్ళడానికి ఎలా సాధ్యపడుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఐఎమ్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ లేట్లీ. ఐ హ్యావ్ బీన్ స్పెండింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ లేట్లీ అంటే ఈ మధ్య నేను చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ టు కట్ డౌన్ ఆన్ ఓవర్ స్పెండింగ్. ఐ నీడ్ టు కట్ డౌన్ ఆన్ ఓవర్ స్పెండింగ్ అంటే అతిగా ఖర్చు పెట్టడాన్ని నేను తగ్గించుకోవాలి అని అర్థం. నెక్స్ట్ వన్, రేపటి నుంచి జంక్ ఫుడ్ మానేయాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ టు గివ్ అప్ జంక్ ఫుడ్ ఫ్రమ్ టుమారో. ఐ హ్యావ్ టు గివ్ అప్ జంక్ ఫుడ్ ఫ్రమ్ టుమారో అంటే రేపటి నుంచి జంక్ ఫుడ్ మానేయాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ విల్ నాట్ ఈట్ జంక్ ఫుడ్ ఫ్రమ్ టుమారో. ఐ విల్ నాట్ ఈట్ జంక్ ఫుడ్ ఫ్రమ్ టుమారో అంటే రేపటి నుంచి నేను జంక్ ఫుడ్ తినడం మానేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఫ్రమ్ టుమారో ఐ హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ జంక్ ఫుడ్ అండ్ జాయిన్ ద జిమ్. ఫ్రమ్ టుమారో ఐ హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ జంక్ ఫుడ్ అండ్ జాయిన్ ద జిమ్ అంటే రేపటి నుంచి నేను జంక్ ఫుడ్ తినడం మానేసి జిమ్లో జాయిన్ అవ్వాలి అని అర్థం. నెక్స్ట్ వన్, వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ హాట్. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ హాట్ అంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాంట్ టు ఈట్ ఆనియన్ పకోడీ. ఐ వాంట్ టు ఈట్ ఆనియన్ పకోడీ అంటే నాకు ఆనియన్ పకోడీ, ఉల్లి పకోడీ తినాలనిపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ మేక్ సంథింగ్ హాట్ అండ్ ఈట్ ఇట్. ఐ మేక్ సంథింగ్ హాట్ అండ్ ఈట్ ఇట్ అంటే వేడిగా ఏమన్నా చేసుకుని తింటాను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఏది జరగకూడదో అదే జరిగింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. వాట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ అంటే ఏది జరగకూడదో అదే జరిగింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నో వన్ వాంట్స్ దిస్ టు హ్యాపెన్ బట్ వీ కాంట్ చేంజ్ వాట్ హ్యాపెండ్. నో వన్ వాంట్స్ దిస్ టు హ్యాపెన్ బట్ వీ కాంట్ చేంజ్ వాట్ హ్యాపెండ్ అంటే ఎవరు ఇలా జరగాలని కోరుకోలేదు కానీ జరిగింది మనం మార్చలేము అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I know very well that you have done nothing wrong in this matter. I know very well that you have done nothing wrong in this matter అంటే ఈ విషయంలో నీ తప్పేమీ లేదన్న సంగతి నాకు బాగా తెలుసు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్,
ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.